ఈ రామమ్మ తారక మంత్రం తీసుకున్న తర్వాత సాధన ఏ టైంలో చేసేవారు, ఎలా చేసేవారు? మా భీమే ఇచ్చిన తర్వాత మీరు రోజు సాధన చేసేవారా దాన్ని? దాన్ని సాధన ఇప్పుడేం లేదు. ఆయన అప్పుడు ఇచ్చిన అప్పుడు ఇచ్చిండు. ఖాళీ ఏం లేదు. సర్వవస్థ సర్వవేళలందు నువ్వు స్నానం చెయ్యి, తిను, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, తిను, ఉరుకురాడేం చెయ్యి, కానీ ఇది మాత్రం నీ ఎదలకెళ్ళి మరవకు. ఈ రామమాత్రము తారకము ఇది ఎప్పటికీ ఇప్పుడు ఇది ఇట్లా ముట్టినాం కదా, లేక ఇది చేసినాం కదా, అంత అయింది కదా, మైల అంతేం లేదు. అంటూ మైల ఏమీ లేదు. ఇప్పుడు అంటూ మైలతోటే ఈ ముట్టంటారు కదా, ఆ ముట్టే ఈ శరీరం, ఆ ముట్టు లేని ఈ శరీరమే కాదు. ఆ ముట్టు రక్తం లోపల నీ శరీరం వచ్చింది. ఆ భూదేవి తన నాకు ఏం లేదు అని మా గురువు చెప్పింది భీమా పంతులు. సర్వేళ ఎప్పటికీ ఆ తారక మంత్రాన్ని నువ్వు మొదలు పట్టించుకోపో, అంతే. ఇంకెక్క ఏం పచ్చింది ఏం లేదు. ఇక దాని తర్వాత ఇక అంతే అంటని చెప్పిండే అదే నడుస్తున్నాను నాకంతే. అది దాని తర్వాత ఆంజనేయ స్వామి కాడ ఆడ కూర్చున్నా, ఆంజనేయ కాళపురం అదే వంకల ఆంజనేయ స్వామి నాకు వచ్చిండు. ఆయన కూడా మహిమ చూపించినాడా, అప్పుడు కూడా మహిమ చూపించి అందరికి తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకంటే అబ్బా ఏం మహిమరా ఆంజనేయ స్వామిదని నానుండే. ఇక నేను ఉన్నానంట అన్నీ ఉండి మళ్ళీ ఎక్కడో అరే ఎక్కడ రాముడు ఎక్కడ అంటే మరి చూస్తే ఎవరు వచ్చి ఈడ అంటే ఆడ కూర్చున్నాడు చూడు అంటని చెప్పిండ్రు. ఆడనే లొంక లోపల భవానీ అంటే అబ్బా భవానీ జగన్మాత గుడి ఉండదు తిన్న కట్టిండ్రు. ఆడున్నాడు అంటే అడికెళ్ళి వచ్చి ఆడున్నాడు అంటే మళ్ళీ ఇడికెళ్ళి పోయి అటు చూస్తలేడా ఈడనే ఉన్నాడు అంటే అదేమో నాకు తెలియదు. అది నాకు తెలియదు కానీ నేను చెప్పాను కానీ అదేమో జరిగింది ఏం జరిగింది అయిపోయి ఆయన కూడా కాలం అయిపోయాయి. నాకు ఈ వయసు ఇక ఏం లేదు ఒక్కటే నా మనసులో ఇప్పటికి ఉన్నది. అయితే ఉదయం లేచినప్పటి నుండి ఆ భూతల్ని అవి సరసం మొక్కి భూమాత గోమాత సర్వ జీవరక్తకి 84 లక్షల జీవరాశుల్ని కన్నా నీతోటే నీ లోపలికి వెళ్ళి వచ్చిన అన్ని జీవరాశులన్నీ పుట్టిన లోపలనే పోయేటి నీతాయి. అయితే నన్ను అనాయాసముగా అవలీలగా నన్ను నీ లోపల తెచ్చుకో. ఇప్పుడు నేను చేసిన తెలిసి చేసిన తెలియక చేసిన సర్వ తప్పులన్నీ మన తల్లి ఆదిశక్తి జగన్మాత భూదేవి భూతల్లికి మొక్కుతా ఇప్పటికీ. ఇక అది లేచి ఈశానానికి 5 అడుగులు లేస్తా నా కాళ్ళకు చేసుకుంటా. దానికి మాత్రం ఈ తారక మంత్రానికి మాత్రం మైలా ముట్టు అది అనేది మా గురువు చెప్పలేదు. లేకుంటే మాకు ఇట్ట చెయ్యి అట్ట చెయ్యి, లేకుంటే ఇక మధుమాంసం బంద్ చేస్తారు, అది చేస్తారు ఇది చేస్తారు ఇతలేదు. ఇప్పుడు ఏముంటుంది, మననే కాదు మనసునే కాదు జీవరాశులు ఉన్నాయి. కొన్ని జీవరాశులు గడ్డి తింటాయి. గడ్డి తినే జీవరాశి మాంసం తినది. మాంసం తినే జీవరాశులు ఉన్నాయి. జీవులు పిల్లి నక్క తోడేలు సింహం పులిగిలి అవి గడ్డి తినాయి. వాటికి మాంసం కాదు. అంటే మనుషుల లోపల కూడా ఏముంటారు, ఇప్పుడు వాళ్ళ వంశం ఇప్పుడు పుట్టిన వాళ్ళ రక్తం లోపల ఉండదు. అవి అప్పుడే ఒకవేళ కొందరు ఎప్పుడే కానీ ఇప్పుడు మేము క్షత్రియులం, మాది క్షత్రియ వంశము. క్షత్రియ లోపల ఎప్పుడే కానీ ఇప్పుడు మేము లేకున్నా కూడా మా పిల్లలు ఎవరు కానీ దేవుళ్ళని తెస్తారు. భోగాన్ని ఆదిశక్తి జగన్మాత అని చెప్పి అప్పుడు తినకూర ఏలనంటాలి తినలే తను తప్పులేని చెప్పి మా గురువు చెప్పిండు. ఇప్పుడు ఒకటి రామాయణం లోపల రాముడే ఏట మార్గానికి ఆ జింకల్ని ఇప్పుడు ఆయన కూడా మాట క్షత్రియులు అందరూ రాముడు కూడా క్షత్రియుడే మాట అంటుండా. క్షత్రుడు వచ్చి అందరు తిన్నారు రందేం లేదు. నియమం అనేది ఇది ఒకటి లేదు నాకు. మాంసము తినరాదు అది చేయరాదు అనేది ఏం లేదు. ఇక నడుస్తుంది కానీ తారకం ఉంటుంది. అది చేసుకుంటే తారకం మంచిగా ఉండదు. అది ఉన్న యొక్క శ్రీరాముని యొక్క మంత్రం తప్పకుండా లోపల ఆరోగ్యం యొక్క రహస్యం ఏంటండి? ఆరోగ్యానికి రహస్యానికి గది అదే అడుగుతారా లేదు అనుకున్నాను. ఆరోగ్యానికి రహస్యం ఇంకోటి స్వామి నమ్మకపో ఏ డాక్టర్ నన్ను ఇప్పుడు ఈ నుండి మూలాధారం నుండి సహస్రారం వరకు అయితే అని ఈ కుడి ఈడమింగళ ఈ కుడి ముక్కలకి వెళ్ళి ఏమైతే కుడి నాశకంలోకి ఏమైతే కిందికి పోతుంది మూలాధారానికి, ఆ మూలాధారం లోపల ఒకటి ఉన్నది కుండలి శక్తి. దాని రత్తులో ఇది కొట్టప్పుడే మళ్ళీ ఇది మీదికి ఎక్కి ఎట్లా వస్తుంది, ఇట్లా పోయి ఇట్లా వస్తుంది, ఇట్లా ఈతలకి వెళ్ళి ఇట్లా పోతుంది ఈతది. ఈడ పింగళ లోపల సుషుమ్న నాడి అనేది ఒకటి ఉంటుంది. అది బ్రహ్మస్థలం. ఇంకోటి బ్రహ్మనాడి బ్రహ్మస్థలం బ్రహ్మ అది ఇప్పుడు బ్రహ్మరంధ్రం జాండది అంటే చాలా మట్టుకు సహస్రం జాడ. అయితే అసలు ఉండేది జీవి జీన్నే. అయితే ఇప్పుడు మనకు గట్టి అయింది పసిపిల్లలకు చూడు ఆ తావు మెత్తగా ఉంటుంది.
చిన్నపిల్లలకు 6 నెలలు 7 నెలలు మెత్తగా ఉంటుంది. అదే ఆ యొక్క అసలు ఇది మూలాధారానికి ఆ శాస్త్రానికి కనెక్షన్. అయితే ఎట్లా అంటే 6 చక్రాలు ఎప్పుడైతే శుద్ధి అవుతావో మనిషికి ఏ రోగం లేకుంటుంది. ఇప్పుడు ఇంకోటి అది శుద్ధి చేసుకుంటా యోగా. ఇప్పుడు కాళ్ళు నొప్పి అయితే కూడా ఇప్పటికి కూడా కట్టె ఈ కాళ్ళ కోసమే కట్టె పట్టుకుంటా. కాళ్ళు లేకుంటే ఇది బాగుంటుంది. ఇది ఒక్కటే అది బుక్క పెరిగింది మళ్ళీ ఇప్పుడు లేచింది. నాకు చెప్తే ఏం మందులు దానికి అంటే కట్టె పట్టుకో ఏమో నడుస్తా కానీ యోగా. కానీ ఆరోగ్య రహస్యం అంటే నేను చేసేది మొత్తము ప్రాణాయామము యోగా. దానికి ఎలాంటి రోగము నన్ను నెత్తి నొప్పి మంచిగా చెడ్డది వాత పిత ఏం లేదు. వీడికైనా కూడా ఇప్పుడు తింటున్నాం అదొక్కటి యోగా. ఇప్పుడు నా ఇప్పుడు ఇప్పటికీ డాక్టర్ల పరిచయం ఇప్పుడు నాకు కాదు స్వామి. ఇప్పుడు ఇదే ఏ టెస్ట్ చేసినా ఎటువంటి చేయి ఏం చెయ్యి నాకు ఇప్పుడు ఏమీ లేదు. రోగం అనేది అదేం లేదు. ప్రాణాయామం ఎక్కడ నేర్చుకున్న ప్రాణాయామం అదే పోనీ ఈ మా రామ్దేవ్ బాబా హైదరాబాద్లో క్యాంప్ పెట్టిండే మన ఎన్టీఆర్ దాంట్లో. అయితే పెడితే దాంట్లో 10 రోజులు క్యాంపు. 10 రోజులు పోయినా ఉదయం అక్కడనే మా పిల్లలది యూటీఎఫ్ ఆఫీస్ ఉండదు. మా కొడుకు టీచర్ హెడ్ మాస్టర్ యూటీఎఫ్లో. అయితే ఆయన లెటర్ ఇచ్చిండే. ఆ లెటర్ తోటి పోయి ఆ రూమ్లో అన్నీ వడడానికి అది ఉండాలి మనకి ఉండడానికి తాగు దొరికే ఆ ఎన్టీఆర్ ముందర ఉన్నది యూటీఎఫ్ ఆఫీసు. అయితే దాని తర్వాత వచ్చి ఆ ప్రాణాయామం అనేది యోగా ప్రాణాయామము ఆ యోగా రామ్దేవ్ బాబాది ఆయనదే. నాకు 10 రోజులు తీసుకున్నా. అయిపోయి ఇంకోటి ఆ తర్వాత మళ్ళీ సూరత్లో రామ్దేవ్ బాబాది అక్కడ 2-3 పోయి వచ్చిన 2-3 క్యాంపులకు పోయినా. ఇంకోటి ఆసారాం బాపూజీ నాకు ప్రత్యేకంగా ఆయన పిలిచిన మా బుధాన్ని చేసి రాముడు బులుగా అవుతాయి. కానీ ఆయన అదృష్టమో ఈ ప్రభుత్వం లీలలో మాయలో ఏమో కానీ అతన్ని జైలు వేసిండ్రు. తప్పు. ఆయన అటువంటి వాడు. ఆయన చిన్న పిల్లతోటి ఇది చేసిందంటే అది ఇది అన్యాయం. కానీ ఎందుకు ఇదంతా చేసింది ఎవరు తెలుసు. కానీ ప్రభుత్వానికి కూడా తెలుసు. మోదీ గారు అందరికీ తెలుసు. ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఈ కొడుకులు ఇట్టటి వాళ్ళు బయట ఉంటే చెట్ల మందులు అంటారు. మా రోగం మరి బంద్ అవుతుందుకున్నాం అంటుంది స్వామి. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి చిరుధాన్యాలు. ఖాదర్వలి అంటే ముస్లిం. ఆ ముస్లింలకు మనకు హిందువులకు పడరాదు. కానీ వాస్తవానికి ఖాదర్ అలీ ఆ ఆధ్యాత్మిక లోపల ఎట్లా పోతా అంటే వేదాల కంటే మొత్తం శ్లోకాలు. అయితే మొట్టమొదటి భారతదేశంలో పుట్టింది వైద్యం ఆయుర్వేదికం. వేడగొట్టలేదు. ఆయుర్వేదికం నడవకుండానే ఈ కొడుకులు మనకేం చేసిండ్రు పాలు కోడిగుడ్లు చికెన్ సోన మసూరు తెల్లటి బియ్యం పెట్టి ఆ హాస్పిటల్లో నడవాలంటే ఇవి తినాలి. వీళ్ళు మందు తినాలి. ఈ గుడ్లు తినాలి ఫామ్ ఇక చికెన్ అది ఫామ్ కోళ్ళు తినాలి. ఆ నాటుకోళ్ళు గిట్టుకోళ్ళు కాదు అది తినాలి. తెల్లటి సోన మసూరు బియ్యం తెల్లగా ఉండాలి. తౌడు రాదు. అవి తిని ఇక ఈ పాలు ఈ పాలు ఏమైతే ప్యాకెట్ల పాలు వస్తుంది. అసలు పాలు కానీ కావు పిన్న పాలు కావు మళ్ళీ చేసే పాలు. ఈ పాలతోటే ఈ రోగాలు సర్వం మనుషులకు ఇంకా ముందర ఏమైతే ఇప్పుడే సిరిధాన్యాలు ఏవైతే తింటారు ఇప్పటికీ కొర్రలు అండ్రు కొర్రలు సాంబారు తైదలు అదే రాగులు అంటారు తైదలు అంటారు. ఇవి తింటే వీటితో చాలా ఆరోగ్యం ఉంటుంది. ఇంకోటి కషాయం స్వామి మనకు తెలియకుండా అడుగుతా తిప్పతిగా అంటుంటుంది ప్రపంచంలో. ఇప్పుడు ఉండదు మన గేట్ కాడ ఉండదు. గింతతో కూడా గింత తెంపి తీయని ఇక్కడ మీరు వారేయండి. ఎండిన తర్వాత వానశినుకులు వచ్చినట్టు తలైందంటే మళ్ళీ బతికేది ఒక్కటి అదే చిరంజీవి చెట్టు అమృతం. అది యాది తిప్పతీగే ఇప్పటికి ఉండదు. తిప్పతీగే దానిలో చాలా బలం ఉండదు. కానీ తిప్పతీగే లోపల అది మయం ఉండదు. దాన్ని చూడరు కానీ దాన్ని చాలా మంచి ఉండదు. అట్లాంటి కషాయాలు తాగితే ఆరోగ్యమే ఆరోగ్యం. ఇక ఇవి నీవు చెప్పిన ఇప్పుడు వీళ్ళు కార్పొరేట్ వీళ్ళు చేసే దండలు ఇప్పుడు ఏమైతే మార్కెట్ లోపల పండ్లు దోమలు అంటే యాక్టిగా బ్రష్లు అవి పంది ఎంటికలు అవి ఊకే అది బ్రష్లు ఊకే కావాలి కాదు పంది ఊరవంది ఎంటికలు పెట్టి పండ్లు దోమాలి అవన్నీ చేసి కోకలు కాయ అవన్నీ ఇష్టం వచ్చినాయి. అంగ్రేజీ వాడు వచ్చిండు ఎప్పుడైతే 70 సంవత్సరాల లోపల మెల్లె సురు చేసిండు. మా చిన్నప్పుడు ఛాయ్ లేకుండే. మా చిన్నప్పుడు బ్రిటిషోడు బంగాళి ఆడ 10 మంది జమేతసుడు ఉత్సవం పండుగ అయింది లేకుంటే అంగడి వెనకాల అంగాలు ఉండే. అంగాళ్ళ లోపల ఏం చేయాలంటే వాడు ఇంత పాలు గరం చేసి పెట్టాలి. ఇక ఇంత చపాతీ పెట్టేసి రాను పుణ్యానికి చదివిండు ఛాయ్ ఛాయ్ పుణ్యానికి రాపి ఈ విధంగా ఛాయ్ టీలన్నీ మందు బక్కకుండా చేసేవాడు.
అచ్చా ఇంకోటి ఆ టీతో ఏం లాభం ఏమంటే నష్టం, ఆకలి తక్కువ, మనిషికి ఇది సర్వ రోగాలు అవన్నీ. ఇంకోటి దాంట్లో ఏమైంది, భారతదేశం లోపల ఈ యొక్క గుట్టల ఈ హిమాలయ పర్వతము, నీలకొండలు, ఈ నీలగిరి, ఇక్కడ ఉడిపి అక్కడక్కడ ఉండే కొండల లోపల అంతా చాయ్ పచ్చి కాఫీ లేచి ఆ భూమి పాటు చేసి ఎట్లా చేసి దాని లోపల వైద్యం, భారతదేశం లోపల ఆయుర్వేదిక వైద్యం చెట్లు రాదు సాఫ్ చేసి ఈ తోటలు పెట్టి అది ఎవరికి తెలియదు. నేను చెప్తాను తినుండి. ఇప్పుడు చాయ్ తోటలు పెట్టి చాకి పెట్టి ఈ పుట్టిన చెట్లన్నీ ఆయుర్వేదిక పనికొచ్చే చెట్లన్నీ అవి పాడైనాయి. ఆయుర్వేదం పనికొచ్చే చెట్లన్నీ పెట్టడం తీసేసి ఆయుర్వేదం అంతా తీసేసి, ఎందుకంటే ఆయుర్వేదం వింటే మా వ్యాపారం నడవది. ఇప్పుడు ఈ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళకు మా హాస్పిటల్ అంటే అరే వద్దు నాకు దండం పెడతాం గప్పు అంటారు. ఇప్పుడు ఇంకోటి ఇప్పటికి నేను గోలు వేసుకున్నాను ఆయుర్వేదికే తప్ప. ఇప్పుడు ఏమన్నా వేసుకుంటే ఆయుర్వేదిక్ లోపలిని త్రిఫలం అంటుంటుంది, త్రిఫల చూర్ణం. త్రిఫల చూర్ణం ఎంత పని చేస్తుంది సరే, ఇక తానికాయ, ఉసిరికాయ, కరకాయ, ఈ 3 కాయల పోవడము సర్వగా. ఇంకోటి ఒకటి మనిషికి రోగాలు వాతం, పిత్తం, శ్లేష్మం, ఇవి ఒక్కటి చెప్పి ఈ మతం కాకపోతే క్రిస్టియన్ ఇలా అవన్నీ మతాలు కింద పెట్టు. దేవుడు చేసిండు ముగ్గురే. అయితే ఏమి ఈ మనిషి బతుక రోగాలు ఎన్ని ఉన్నాయంటే వాతం, పిత్తం, శ్లేష్మం. వాతం అంటే గాలి, పిత్తం అంటే అగ్ని, అగ్ని లేకుంటే బతకడం మంచి, గాలి లేకుంటే వాతం, పిత్తం, అగ్ని. ఇక శ్లేష్మం ఆ నీరు, కపము, దగ్గు, తెముడ అవన్నీ ఏంటి అవి వచ్చేదంతా ఈ కపంతోటే, నీరుతోటే. అయితే ఇట్లనే ఆ 3ని కంట్రోల్ చేస్తే రోగమే లేకుంటుంది. 3 కంట్రోల్ ఎట్లా చేయాలి అవుతాయి, 3 కంట్రోల్ అవుతాయి. వాయువుని కంట్రోల్ చేయాలంటే ప్రాణాయామం చేయి. ఇక పిత్తాన్ని, అగ్నిని కథం చేయాలంటే దానికి ఆ 3 ఒక్కటే ఆ 3ని కొట్టాలంటే ఒకటే ఉపాయం. మనిషికి వచ్చే 3 రోగాలకు ఒక్కటే. అదే ఈ యొక్క పంచాయతీలను, శివుడను, విష్ణు అని ఎవరను ఆంజనేయుని యొక్క నామస్మరణ చేస్తే సర్వ రోగాలు లేవు. సర్వరోగ నివారణ అంటే ఆంజనేయుని మంత్రం. ఆంజనేయుని ఎవరి యొక్క దినం ఎవరి తలుస్తాడో వానికి రోగం ఉండని చస్తాడు, వాడు అన్నోడు బతికిన వాడు ఉండరు. హాస్పిటల్ లోపల పోయి చూస్తున్నాను వీడు వస్తాడు అంటే ఇట్లా చదివెట్టి ఆంజనేయ చూసా ఎట్లా వస్తా అంటే ఒకలా వచ్చిండు మళ్ళీ. అది నేను రాష్ట్రం నేను చెప్పాను అవన్నీ పేర్లు ఉన్నాయి. అది ఆంజనేయుని లోపల అంత శక్తి ఉంది స్వామి. అంటే ఆంజనేయ స్వామి ఉపాసన చేయాలంటే రామమంత్రమే. ఆంజనేయుని ఉపాసన చేయాలంటే ముందు ఆంజనేయుని ఉపాసన చేసినాకనే రాముడు, ఆంజనాదేవి, ఇదంతా కేసరి తండ్రి, ఇక వాయుదేవుడు వాళ్ళని ఇచ్చిండు, అదంతా ఉంటుంది. అందరికీ తెలుసు ఆంజనేయుడు ఎట్లా పుట్టుదంతా. కానీ ఆంజనేయుని ప్రతాపడినట్టుంది రామ దర్శనమైనాక. అంతవరకు లేదు. వనవాసం లోపల ఇప్పుడు సీతను అపహరించిన తర్వాత, రావణాసురుడు సీతను అపహరించిన తర్వాత రామలక్ష్మణుడు సీత అని కొనుక్కుంటా అన్నీ ఇప్పుడు ఏమి శబరి అక్కడ ఇక్కడ అంతా కూడా అంతా ఉండదు. రామాయణం చదువుతూ అయితే అంతా అయినాక ఎప్పుడైతే ఋషముఖ పర్వతం పోయినాక ఆంజనేయ తీరులను చూసుకుని అబ్బా కానీ ఆ ఆంజనేయుని మైమరిచిపోయాడు పూర. రామలక్ష్మణ చూసేవారికి నాకు ఇప్పుడు దొరికిగలది ఫలం అని చెప్పి అప్పటి నుండే మొదటి దర్శనము ఆంజనేయం చేసుకున్నది ఋషముఖ పర్వతం ముందర సుగ్రీవుని బంటు మంత్రిగా. అది అప్పటి నుండి ఆంజనేయుని మహాత్మ చరిత్ర. సుందరకాండ ఆంజనేయుడు లేనిది రామాయణమే లేదు, రామరావణ యుద్ధం లేదు. ఆంజనేయుడు ఉంటేనే ఆంజనేయుడు ఇప్పుడు ఏం లేదు, ఆయన సాధించలేదు. ఇప్పుడు అహిమైరావణంలో కూడా రామలక్ష్మణ తీసుకుపోయి బలిస్తామంటని చెప్పి పాతంలో పెట్టింది. అయితే పోతే ఆంజనేయుడు ఇప్పుడు దిగిచడుగు ఉంటాడు, లోపలికి ఎవరు పోయిన 2 రోజులు తీసుకొని పోయిన వాడు. అయితే ఆంజనేయుడు లేకుంటుందంటే వాడు అది అంటే రామ మహిమ. అది ఇప్పుడు ఒకటి ఈ రామాయణం లోపల ఒకటి విచిత్రం ఏముందంటే రాముడు నరుడు అంటారు. ఏమయ్యా నరుడు ఇప్పుడు అంతగానే ఇంత చేసిండా? నరుడు రామాయణము నరుడు రాముడు ఎట్లా దేవుడు ఎట్లయితాడు? రాముడు దేవుడు ఎట్లయితాడు? మీకు విష్ణు ఎట్లయిక నరుడు అంటే అతను చెప్పుకున్నాడు. నేను మనిషిని మానవుణ్ణి అంటే కరెక్ట్ ఎందుకు చూస్తుంది. అయితే రావణుడు తపస్సు చేస్తాడు అన్నిటికీ ఏదంటే ఈ జీవము, నరము, అస్త్రము, ఇస్త్రము, జీవరాశులు, రాక్షసులు, దేవతలు, గీతలు వాళ్ళతో ఎవరితో నాకు సాగు లేకుండా నరునితో సాగు అంటే నరుడు పాల్చుకుంటాడు. నరుడు ఇట్లా అంటే అవుతాడు. అయితే నరునితో తప్ప అంటే నరుని అడగలే, నరునితో అడగనందుకు బ్రహ్మదేవునికి అదొకటి దొరికాడ. అయితే శ్రీరామచంద్రుడు నర అవతారం ఎత్తవలసింది మనిషిలాగా. రామాయణము, రాము యొక్క యనము అంటే మీది నరక. రామాయణం ఇప్పుడు అంటూ ఏమంటారు రామాయణం కాదు, రామాయణం అంటే ఇది రామ
జనం అంటే నడక, రాముడు నడిచిన నడక. అయితే ఇదే ఈ పొద్దు మనకున్నది.